జీహెచ్ఎంసీ పునర్విభజనలో దోమలగూడకు తీవ్ర అన్యాయం జరిగిందని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. అధిక ప్రాంతం ఉన్న దోమలగూడను చిన్న కవాడిగూడ ప్రాంతంలో కలిపి కవాడిగూడ డివిజన్గా ప్రకటించడం అన్యాయమని అన్నారు. వెంటనే ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి దోమలగూడను డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దోమలగూడను డివిజన్ ప్రకటించి దోమలగూడ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ దోమలగూడ అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు దోమలగూడ జేబీ అపార్ట్మెంట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ అఖిలపక్ష నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బాపూజీ నగర్ మరియు బాకారం 22,000 ఓట్లకు 21 బూతులకు ఒక డివిజన్ని నిర్వహించి కవాడిగూడ దోమలగూడ ఒక 56,000 మెజారిటీ ఉన్న దాన్ని వివరించకుండా బాలింగంపల్లి సపరేట్ చేస్తూ బాకారం అడిగే వాళ్ళని ఎవరు లేకుండా అడగని డివిజన్ అడుగుతున్న డివిజన్ ఏమో పక్కన పెట్టేసి అడిగని డివిజన్లు ఏమో 19,000 ఓట్లకు మాత్రమే పరిమితం చేసి దోమలగూడ కవాడ డివిజన్కి అన్యాయం జరుపుతున్నందుకు మేము నిన్న కమిషనర్ కలిసి విమర్శలు ఇచ్చాము. ఆల్ పార్టీ సమితంగా. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే పిలుపుతో మేము అందరం వెళ్తున్నాము. ఇప్పుడు డీలిమిటేషన్ కాకపోతే మళ్ళీ 20 సంవత్సరాల వరకు మా దోమలగూడ డివిజన్ మారిపోతుందని చెప్పేసి ఇంకా రాబోయే జనరేషన్స్ ఉన్న జనరేషన్స్కే ఇప్పటికీ మన పార్టీలో కొంతమంది బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఉన్న రాజకీయాల పార్టీలో కొంతమందితో మేము చదువుకుంటున్నాము. ఇప్పుడు దోమలగూడ డివిజన్ అనేది చాలా పాత డివిజన్. దీన్ని తీసుకుపోయి కవాడిగూడలో విలీనం చేసినందుకు కూడా ఇప్పుడు 2016 అప్పుడు కొన్ని కారణాల వల్ల విలీనం చేశారు. కానీ ఇప్పుడు మాకు దోమలగూడెంలో అధిక శాతం జనాభా ఉంది. ఇక్కడ ఉన్న వనరులు కూడా ఎక్కువ ఉన్నాయి. కావున మాకు దోమలగూడ డివిజన్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొంతమంది 150 నుంచి 300 డివిజన్లు పెరిగినాయి. అందులో కొంతమందికి కూడా కొత్త వారికి కూడా అవకాశం వస్తుంది. వాళ్ళు డివిజన్లు కూడా ఇప్పుడు 20 నుంచి 30,000 వరకు చేశారు. డెవలప్మెంట్ చేయడానికి కూడా మంచి అవకాశం వస్తుంది.